నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 27/5/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. తిథులు అమావాస్య ఉదయం 8:31, పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 5:32, నక్షత్రం రోహిణి రాత్రి తెల్లవారుజామున 2:50. యోగాలు సుకర్మ రాత్రి 10:54, కరణము నాగ ఉదయం 8:31, కింసుగ్ను సాయంత్రం 6:45, భవ రాత్రి తెల్లవారుజామున 5:02, రాహుకాలం మధ్యాహ్నం 3:11 నుంచి 4:49, గుళిక్కాలం ఉదయం 11:54 నుంచి 1:33, యమగండం ఉదయం 8:38 నుంచి 10:16, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:21, దుర్ముహూర్తం ఉదయం 7:59 నుంచి 8:51, అలాగే రాత్రి 10:49 నుంచి 11:33, అమృతకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:25, వర్జన్ రాత్రి 7:44 నుంచి 9:10. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు, అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాల్లో నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి. అదే విషయంలో ముఖ్యంగా ఎవరన్నా కొత్త వారిని సంప్రదించి కొత్త గురువుల్ని సంప్రదించడం, వారితో ఈ రోజున చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఆకస్మికమైన ఖర్చులు మిత్రులు, శ్రేయోభిలాషుల కొరకు అధికంగా చేస్తారు. వారికి సహాయం చేయడానికి నిలబడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఈ కృత్తిక, రోహిణి, మృగశిర వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా నిర్ణయ సామర్థ్యం పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు. కొత్త ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. మీ మీద మీకు మీ యొక్క రోగనిరోధక శక్తి, మీ యొక్క శత్రువుల మీద విజయం మొదలైన విషయాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మీకు ఆకస్మికంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం, అంటే అది మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీ అంతటి మీకు వచ్చే ఆలోచనల ద్వారా కావచ్చు, మొత్తానికి అన్ని విధాల అనుకూలమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల మీ మీద మీరు నమ్మకంతో కృషి చేస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ మిథున రాశిలో మనకి ప్రధానంగా ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు మీరు తీసుకున్న రుణాలు ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ విద్య కొరకు విదేశీ ప్రయత్నాలు చేయడం, విదేశీ వృత్తుల కొరకు కూడా మీరు తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో నూతన చేంజెస్, ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ ఆలోచనలు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. ఆకస్మికమైన నిర్ణయాలు మీ కొరకు మీరు తీసుకునేవి తప్పనిసరిగా మీకు ఉపయోగకరంగా ఉంటూ మీరు ముందుకు పెడతారు. కొన్ని స్థిరమైన నిర్ణయాలతో మీరు ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్ళడంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాల్లో మీ జీవితానికి మలుపు తిరిగే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే దీంట్లో మనం తీసుకుంటే ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిలో అలసట, శ్రమ, నూతన బాధ్యతలు, కొత్త ఆలోచనలు,
మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిని అభివృద్ధి చేసుకునే విధానంలో కానీ, వృత్తిపరమైన ప్రయాణాల విషయంలో కానీ, ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు అసౌకర్యాలు మొదలైనవి ఏర్పడడానికి కానీ ఆస్కారం అనేది ఒకటి. తర్వాత వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల దానివల్ల శారీరక శ్రమ, స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి తగిన విధంగా విశ్రాంతి తీసుకొని కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాహస్త, చిత్త, ఈ కన్యా రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది, సంతృప్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఆలోచనలో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. సామాజిక సేవ వల్ల గుర్తింపు, గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ విధానంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆకస్మికమైన నిర్ణయాలు, అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు మొదలైనవి ఏర్పడడం, వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరగడం, వాటికి సంబంధించి కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం. ప్రయాణాల్లో అనుకోని అవరోధాలు కానీ, లేకపోతే ఆకస్మికంగా చికాకు పెట్టే వ్యక్తుల వల్ల పనులు కొంత వాయిదా పడడం, దానివల్ల కొంత అప్రశాంతతకి అవకాశాలు లాంటివి ఏర్పడినా కూడా చాకచక్యంగా వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు. అలాగే వృత్తిలో ఆకస్మికంగా అనుకోని వ్యక్తుల యొక్క జోక్యం కావచ్చు, ఇతరుల యొక్క నిర్ణయాలు మీకు కొంత చికాకును కలిగించే విధంగా ఉండడం వల్ల స్థిరత్వం, స్థిమితం కొంత తగ్గుతుంది. ఆ విషయాలను అధిగమించే విధంగా మెడిటేషన్, యోగా మొదలైనవి చేసుకొని మీరు ప్రశాంతతను పెంచుకుంటూ అడ్డగించి ఇబ్బంది పెట్టే వ్యక్తులని కానీ, కొంత చికాకులను కలిగించే వ్యక్తులతో కానీ వీళ్ళంతవరకు మౌనం పాటిస్తూ దూరంగా ఉంచుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితానికి సంబంధించి కూడా చాలా వరకు మార్పులకి, జీవిత భాగస్వామి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతానానికి సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా మీకు చాలా వరకు విశేషంగా అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రం కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. దానివల్ల మానసికంగా కొంత చికాకు అనేది ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. అంటే ఏ రకంగా చేస్తే ఇన్వెస్ట్మెంట్స్తో ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకోగలం. ఇలాంటి నేపథ్యంలో అనవసరమైన వాటిల్లో పెట్టుబడులు పెట్టకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ, దైనందిన కార్యక్రమాల్లో కానీ, అంటే మీ దినచర్యలో ఆకస్మికంగా కొంత మార్పులు రావడం, కొంత బద్ధకం మొదలైన వాటి వల్ల పనులు తాత్కాలికంగా వాయిదా పడడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద విజయం సాధించడానికి మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, దానికి గృహంలో వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉండడం, గృహ వాహన నిమిత్తం ఎక్కువ ప్రయత్నాలు చేయడం, తల్లి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో స్థిరాస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న విషయం మీద లోన్లు మొదలైన వాటి కోసం ఆలోచనలు చేయడం వలన సమయంగా చెప్పచ్చు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ఈ మకర రాశిలో మనం తీసుకుంటే ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీ తోబుట్టువుల యొక్క సహకారం, అలాగే దాంతోపాటుగా మీ సామర్థ్యాలు పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం, మీ నిర్ణయాలని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు డిస్కస్ చేసి మీ కొత్త ఆలోచనలను ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆ విధానాన్ని మీరు ముందుకి తీసుకువెళ్ళడం, అంతేకాకుండా తోబుట్టువుల సహకారంతో పాటు మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు కొత్త ప్రయోగాలు, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడానికి చేసే ప్రయత్నాలు,
నిర్ణయాలు మొదలైనవి చేయడం, మీ మీద మీ సంకల్పం మీద మీకు నమ్మకం పెరగడం, విశ్రాంతితో కూడిన మానసిక పరిస్థితితో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంది. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకి కుటుంబ నేపథ్యం చాలా వరకు సహకరిస్తుంది. అలాగే గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆహార స్వీకరణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఏదన్నా వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం విషయంలో కూడా సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి రావడం, మాటలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం, సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్, పరాక్రమం మొదలైన విషయాలు, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ మీద మీకు నమ్మకం, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడం, తర్వాత మీ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకొని క్రియేటివిటీ పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నాయి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే హనుమాన్ చాలీసా చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వీలైనంత వరకు మీ ఇష్టదేవత ఆరాధన అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకుంటే ఇది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది మీ యొక్క ఆధ్యాత్మిక చింతన వల్ల మానసికంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో అభివృద్ధికి, ఆరోగ్యపరంగా అభివృద్ధి కొరకు కానీ, మానసిక అభివృద్ధి విషయంలో కానీ, నిర్ణయ సామర్థ్యంలో కానీ స్టామినా అనేది ఏర్పడడానికి తప్పనిసరిగా ఈ రకమైన శ్లోకాలు, అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, హనుమాన్ చాలీసా కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అది మీకు తగిన విధంగా అనుకూలతలు చూపించే విధంగా ఉంటుందని మనం భావించవచ్చు. నేటి విశిష్టత. ఈ రోజున విశిష్టత ఏంటి అంటే శని జయంతి అంటారు. అంటే శనీశ్వరుడి యొక్క జన్మదినోత్సవంగా, శని జయంతిగా దీన్ని చాలా చక్కగా చేసుకుంటారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నార్త్ ఇండియన్స్ ఈ విషయంలో రకరకాల ప్రదేశాల్లో శని జయంతికి సంబంధించి చాలా విశేషంగా వాళ్ళు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా దీని యొక్క విశేషత, ప్రాచుర్యం. ఇక్కడ శని భగవంతుడి గురించి తీసుకుంటే నవగ్రహాల్లో ఒకానొక గ్రహంగా శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడి యొక్క జయంతి, అలాగే ఆయనని ఛాయా మార్తాండ సంభూతం అంటూ మనం మొదలు పెడతాం. సూర్యుడి యొక్క పుత్రుడిగా మనం ఈయన్ని కొలుస్తాము. సూర్యనారాయణ స్వామి యొక్క భార్యగా మనం సంధ్యాదేవిని తీసుకుంటే ఆయన యొక్క కిరణాలకి, ఆయన యొక్క విశేషమైన ఆ ఉజ్వలమైన కాంతికి ఆవిడ కొంత కంగారు పడి ఆ దాంట్లోంచి తన యొక్క రూపంలోంచి ఒక ఛాయని, ఒక నీడని సృష్టించి ఆమెని అక్కడ ఉండమని చెప్పి తను వెళ్ళి ఏదన్నా ఒక ప్రదేశంలో చక్కగా తపస్సు లాంటిది చేసి ఇది ఎదుర్కొనేంత శక్తి, అంటే సూర్యుడి యొక్క కిరణాలలో ఉండే యొక్క ఉష్ణాన్ని, ఆ శక్తిని తట్టుకోగలిగిన శక్తి కొరకు ఈ సంధ్యాదేవి తన రూపంలోంచి మరొక స్త్రీని సృష్టించి ఆవిడ నీడలోంచి వచ్చింది కాబట్టి ఛాయాదేవిగా మనం చెప్తాం. ఆవిడని ఇక్కడ పెట్టి ఆవిడ వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆవిడకి సంతానం యముడు, తర్వాత యమున వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈవిడిని పెట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ విషయం ఈ సూర్యనారాయణ స్వామికి తెలియదు. ఆయన ఈవిడితో ఉన్నప్పుడు ఈవిడికి పుట్టిన పుత్రుడిగా మనం ఈ శని భగవానుడిని చెప్తాం. అయితే శని భగవానుడికి సంబంధించి చాలా కథలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా శని జయంతి అనేది ఈ యొక్క అమావాస్య నాడు ఇది విశేషంగా మనం చేస్తారు. అయితే ఈ శనీశ్వరుడికి సంబంధించి యాక్చువల్గా మనం చూస్తే నవగ్రహాల్లో కూడా విశేషంగా చెప్పుకునే ప్లానెట్గా కూడా మనం శని భగవాన్ చెప్తాం. మందుడు అని కూడా ఆయన అంటాం. అంటే అన్ని గ్రహాల కంటే కూడా చాలా స్లోగా ఉంటుంది దీని యొక్క నడక తీసుకున్నట్లయితే. ఈ శనీశ్వరుడి యొక్క నడక మనం తీసుకుంటే
2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి. అలాగే మిగిలిన గ్రహాలను తీసుకుంటే ఇప్పుడు చంద్రుడు అలాంటివి అయితే చాలా ఫాస్ట్గా 2.5 రోజుల్లో, అలాగే రవి తీసుకుంటే 1 నెల రోజులు, అలాగే బుధుడు ఒక 20 days, అలాగే రాహుకేతులు 1.5 years. అంటే అవి అలా పెడుతున్నా శనీశ్వరుడు మాత్రం ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాల కాలం తీసుకుంటాడు. అలాగే శని యొక్క విశేషత కూడా ఏంటంటే ఆయనకుండే కారకత్వాల్లో కూడా అనేకమైన కారకత్వాలు ఉన్నప్పటికీ కూడా మామూలు మనుషులు సైతం శనీశ్వరుడి పేరు చెప్పంగానే అమ్మో శని దశ శనీశ్వరుడా అని భయపడడం అనేది చాలా జనరల్గా మనకి చూస్తూ ఉంటాం. అంటే అందరూ అనుకున్నట్టుగా అసలు శనీశ్వరుడి కారకత్వాల్లోనే మనం తీసుకుంటే ఒక నిరాశ కానీ, నిస్పృహ కానీ, ఒంటరితనం కానీ, లేకపోతే వృద్ధాప్యం కానీ, తర్వాత ఈ రకమైన అన్ని రకాల విషయాలు అందులోకి వస్తాయి. ఆలస్యాలు, ఆటంకాలు, అన్ని విషయాల్లో డిలేస్ అవ్వడం కానీ, తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా రకాలైన కారకత్వాలు ఆయనకున్నాయి. అంటే నీలం రంగు, నలుపు రంగు, వీళ్ళ అనేక రకాల రంగులకి కారకత్వాలు, పశ్చిమ దిశకి ఆయన ఇదిగా చెప్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనని ప్రధానంగా కర్మకారకుడు అంటే వృత్తి మొదలైన వాటికి కారకుడుగా చెప్తారు, ఆయుర్దాయానికి కారకుడుగా చెప్తారు. అలాగే ఆయన యొక్క విషయాలలో ప్రతి విషయంలో కూడా వ్యక్తికి, నిరుద్యోగులకి ఉద్యోగానికి సంబంధించి కానీ, తర్వాత శ్రమ, కష్టపడ్డం మొదలైనవన్నీ కూడా ఇందులో మనం ఆయన యొక్క కారకత్వాల్లో అనేకమైన వాటిల్లో ఇది కొంచెం 1-2 మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ శనీశ్వరుడి యొక్క విధానంలో ప్రతి వాళ్ళు భయపడేది ఏంటంటే ఆయన తప్పకుండా ఆయన దశ అంటూ వచ్చిందంటే తప్పకుండా తేడానే జరుగుతుంది. మనుషులకి అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి, నిరుత్సాహం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఒంటరితనం కలుగుతుంది, డిప్రెషన్ కలుగుతుంది. ఆ అన్ని విషయాల్లోనూ ఆటంకాలు, ఆలస్యాలు, వాయిదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే శనీశ్వరుడు తనకి ఆయన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని దశలోని జాతకంలో ప్రతి మనిషికి వస్తాయి. అంటే ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారి మొత్తం మళ్ళీ అదంతా ఆయన అది కంప్లీట్ చేసి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి దాదాపుగా 30 years దాకా పడుతుంది. అయితే ఈ యొక్క అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలకు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ దశలో నడిచేటప్పుడు వ్యక్తికి ముఖ్యంగా ఈ ఏలినాటి శని ఇలాంటివి నడిచేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే వ్యక్తికి అందరూ అనుకున్నట్టుగా కేవలం నెగిటివ్గానే చేస్తాడు, అన్ని రకాలుగానే ఇబ్బందే కాకుండా ఆయన చేసే దాంట్లో ఏంటంటే వ్యక్తికి జీవితం అంటే ఏంటో నేర్పిస్తాడు. అంటే ఒక వ్యక్తి శ్రమ పడడం, జీవితం నేర్చుకోవడం, అబద్ధాలు ఆడకుండా ఏ రకంగానూ దొంగతనాలు లాంటివి కానీ, అబద్ధాలు లాంటివి కానీ, లేకపోతే ఏ శ్రమ లేకుండా ఈజీగా అయిపోవాలనుకున్నవి కాకుండా సిస్టమేటిక్గా ఉంటూ ఖచ్చితంగా అన్నీ సిన్సియర్గా ఉంటూ ఒక వ్యక్తి ముందుకు పెడుతున్నప్పుడు తప్పకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది వ్యక్తికి లభిస్తుంది. అందరూ అనుకున్నట్టుగా నెగిటివ్గానే వెళ్ళిపోయి అన్నీ అలాగే ఉంటాయని కాకపోయినా నీ వైపు నుంచి నువ్వు శ్రమ పడడం, కష్టం అంటే ఏంటో నేర్చుకోవడం, జీవితం తెలుసుకోవడం, శ్రమ పడడం, శ్రమతో పాటుగా వ్యక్తికి రావాల్సిన ఆధ్యాత్మిక వృద్ధి, జీవితపు అభివృద్ధి మొదలైనవన్నీ నేర్పించడానికి శని భగవానుడు అనేది మనం అక్కడ అది కూడా తెలుసుకోవాలి. ఆయనకి నువ్వులంటే ప్రీతి, అలాగే నూనెతో అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఇక్కడ ఈ శని భగవానుడికి సంబంధించిన విశేషమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎవరికైనా ఈ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో నడుస్తున్నప్పుడు దానికి తగిన విధంగా శనికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు పఠించుకోవడం, అలాగే వృద్ధులకు ఏదైనా పండు ఫలం లాంటివి దానం చేయడం, అలాగే వృద్ధాశ్రమాల్లో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా అనేకమనే ఉన్నాయి. అలాగే చాలామంది రావి చెట్టు ప్రదర్శన చేయడం, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా, ఎన్ని రకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యక్తి చేయవలసింది ఏంటంటే సిన్సియర్గా ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, అలాగే ఆయనని సిన్సియర్గా నమ్ముకొని ఆ విధానంలో కనబడ్డ వాళ్ళని శని అని తిట్టకుండా అలా వెళ్ళడం కూడా దాంట్లో ముఖ్యమైనదే. ఇక్కడ మనం చూసే శనీశ్వరుడికి సంబంధించిన దేవాలయాలు చాలా 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 కొన్ని ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మందపల్లి, అక్కడ శనీశ్వరుడే స్వయంగా ప్రతిక్షేపించిన మందేశ్వర దేవాలయం అనేది ఒకటి. అలాగే ఇంకా తీసుకుంటే శని శంగణాపూర్ మహారాష్ట్ర, అక్కడ ఏ ఇంటికి తలుపులు లేకుండా ఉంటాయి, శనీశ్వరుడే అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు అన్నట్టుగా చెప్తారు, అక్కడ కూడా ఒక పెద్దది. అలాగే ఇంకొక దేవాలయాన్ని తీసుకున్నట్లయితే ఉడిపిలో కనుక మనం తీసుకుంటే బెన్నంజి శనీశ్వరుడి దేవాలయం చాలా పెద్దది, 23 feet హైట్తో ఏకశిలా విగ్రహంగా శనీశ్వరుడిది అక్కడ వాళ్ళు ఇది చేశారు, అదొకటి చూస్తాం. అలాగే ఇంకా వేరువేరు ప్రదేశాలు చూసుకున్నట్లయితే శనీశ్వరుడికి సంబంధించి మనం ఢిల్లీలో ఒకటి చూస్తాం, అతి పెద్ద ధామ్ లాగా అదొక శనీశ్వరుడికి సంబంధించిన దేవాలయం చూస్తాం. అలాగే కర్ణాటకలో ఇంకా వేరువేరు ప్రదేశాలు,
తిరునల్లార్ అనేది శనీశ్వరుడు సంబంధించిన విశేషమైన దేవాలయం. అంటే శనికి సంబంధించిన ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా తిరునల్లార్ పెడతారని చెప్పి నవగ్రహ దేవాలయాలు ఉంటే తమిళనాడులో కూడా ఇది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మధ్యప్రదేశ్ దగ్గర మనకి ఉజ్జయినికి సమీపంగా ఇండోర్లో అతి పురాతనమైన శనీశ్వరుడి యొక్క అది స్వయంభూ అని కూడా చెప్తారు ఆ దేవాలయాన్ని. అక్కడ జూను అనే ప్రదేశంలో శనీశ్వరుడు ఒక వాళ్ళకి కళలో వచ్చినట్టుగాను ఒక వ్యక్తి అక్కడ బట్టలు ఇది చేసుకునే వ్యక్తి కళల్లోకి వచ్చి అక్కడ ఒక మట్టి దిబ్బ లాంటి ప్రదేశంలో 20 అడుగుల మట్టి దిబ్బ ప్రదేశంలో తవ్వితే నా యొక్క ఇది ఉంటుందని ఆయన చెప్పినట్టు అతను అయ్యో నా కళ్ళు లేవు కదా నేను ఇలా చేస్తాను అంటే నువ్వు కళ్ళు తెరువు నీకు కనబడతాను అనే శనీశ్వరుడే చెప్పినట్టుగాను అతను కళ్ళు తెరిచి మొత్తానికి ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిక్షేపించడానికి ఇతరుల సహకారం తీసుకుని అదే కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు వచ్చాయని గోపాల్ దాస్ సంథింగ్ అతని పేరు అతని తర్వాత 7 తరాల వాళ్ళే ఇప్పుడు ఇంకా అక్కడ చేస్తున్నారు అక్కడ పూజలు అన్నట్టుగా. అక్కడ చాలా విచిత్రంగా శనీశ్వరుడి యొక్క దేవాలయాలు అంటే ఆయన 16 కళలతో ఆయన్ని చక్కగా ఇది చేయడం, తర్వాత చక్కగా ఆయనకి సింధూరంతో ఇది చేసుకోవడం అనేది చాలా చక్కగా అలంకరించడం. శని జయంతి వచ్చింది అంటే 6 గంటల పాటు ఆ దేవాలయంలో ఆ శనీశ్వరుని అలంకరించడం, అక్కడ దేశ విదేశాల్లోంచి యొక్క సంగీతాలు అవన్నీ పాడేవాళ్ళని పిలిచే సమారోత్సవంలాగా చేయడం అనేది అనేక విశేషాలతో ఈ యొక్క ఇండోర్ అనేది కూడా చాలా ఫేమస్ ప్లేస్. మనకి ఉజ్జయిని సమానంలో ఉంటుంది. అక్కడే మనకి ఓంకారేశ్వర దేవాలయం కూడా ఉంటుంది. ఇండోర్ చాలా ఫేమస్. ఐఐఎంలు కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. విద్యా కేంద్రంగా కూడా దాన్ని చెప్తారు. స్ట్రీట్ ఫుడ్ కూడా ఫేమస్, విద్యకి సంబంధించిన ప్రదేశంగాను. తర్వాత అనేకమైన దేవాలయాలు కూడా అక్కడ సముదాయాలు అక్కడ చెప్తారు. అలాంటి ప్రదేశంలో ఓల్డ్ ప్రదేశంలో ఈ యొక్క దేవాలయం గురించి కూడా ఈ శనీశ్వరుడి యొక్క స్వయంభూ దేవాలయంగా కూడా అక్కడ చెప్తారు. చాలా విశేషంగా శని జయంతి నాడు ముఖ్యంగా అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి శనీశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఎలా చూసినా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం ఖచ్చితంగా శనీశ్వరుడికి సంబంధించి మనం హార్డ్ వర్క్ చేయడం, సిన్సియర్గా ఉండడం, నీ పనిని నువ్వు చేసుకోవడం, న్యాయాన్ని క్రమం తప్పకుండా ముందుకు వెళ్ళడం, ఆలస్యాలు ఆటంకాలు ఎదురైన పేషెన్స్ అనేది చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఏ పనిని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నీ వైపు నుంచి నువ్వు కష్టపడుతూ ముందుకు వెళ్ళి అలాగే దానికి సంబంధించిన నడిచే దశలో అంతర్దశల పరంగా మీకు ఏదైనా అష్టం శని అర్ధష్టం శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు దాన్ని తగిన విధంగా ఇందాక మనం చెప్పుకున్న పరిహారాలు కాకుండా శనికి సంబంధించినవన్నీ కూడా తగిన విధంగా జాతకంలో చూసుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది వ్యక్తికి లభిస్తుంది. కనుక తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ శని జయంతి సందర్భంగా నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.